ఈరోజు మనకి విశాలాక్షి ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది రాష్ట్రంలోనే తెలుసు. ఆ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిందే విశాలాక్షి సాహిత్య మాస పత్రిక. ఒక ఆశ్రమం కానీ ఒక పత్రిక కానీ ఈరోజు విజయవంతంగా మేము 15 ఏళ్ళ నుంచి పత్రిక, దాదాపు 25 ఏళ్ళ నుంచి ఆశ్రమం నిర్వహిస్తున్నామంటే కోసూరు రత్నం గారు ఒక పట్టుదల, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక సంకల్ప బలం అన్నీ కలగలిపి ఈరోజు విజయవంతంగా వస్తున్నాము. అలాగే దీని వెనక కేవలం రత్నం గారు అంటే కాదు, ఎందుకంటే అమరావతి కృష్ణారెడ్డి లాంటి వదాన్యులు, మహారాజా పోషకులు కూడా మాకున్నారు కాబట్టి ఈరోజు మేము విజయవంతంగా ముందుకు అడిగేస్తున్నాము. కేవలం నెల్లూరు నుంచి వస్తున్న ఒక పత్రిక కానివ్వండి, ఒక ఆశ్రమం కానివ్వండి, ఈరోజు రాష్ట్రంలోనే ఒక విజయవంతమైన పత్రికగా కరోనా తర్వాత విపరీతంగా మారిన నేపథ్యంలో కూడా ఆశ్రమం కానివ్వండి, పత్రిక కానివ్వండి ఎలా ముందుకు వస్తుంది, ఎలా ఆదరాభిమానాలు సాహిత్యపరంగా ఎలా ముందుకు పోతున్నాం అనేది అందరికీ తెలుసు. ఎవరికి ఈ పత్రిక కోసూరు రత్నం గారిది అనే దానికి లేకుండా పోతుంది ఈరోజు. ఎందుకంటే నిజానికి ప్రతి తెలుగు భాషా పండితుడు, తెలుగు అభిమాని అందరూ కూడా ఈ పత్రికని ఓన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మంచి పత్రికలు అంటూ లేవు. ఆ నేపథ్యంలో ఇది విజయవంతంగా ముందుకు పోతుంది. అందుకని స్పాన్సర్స్ కూడా 1,10,000 రూపాయలతో మాకు స్పాన్సర్స్ వస్తే ఈరోజు ఆ పండగ, సాహితీ పండగ మేము ఈరోజు టౌన్ హాల్లో నిర్వహిస్తున్నాము. 16వ తేదీ సాయంత్రం 6 గంటలకి. ఇలాంటి పత్రికలో నాకు అవకాశం ఇచ్చినా కూడా మన కోసూరు రత్నం గారికి నేను రుణపడి ఉంటాను. అలాగే ఒక మంచి పత్రికని తీర్చిదిద్దడంలో నా వంతు శాయశక్తిలా కృషి చేస్తున్నాను. అంతేకాకుండా ఈ పత్రిక ఉన్న ఒక గుర్తింపు, గౌరవం కానివ్వండి, ఆదరణ కానివ్వండి, ఈ నేపథ్యంలోనే మండలి బుద్ధప్రసాద్ గారు అంటే అందరికీ తెలుసు, ఎమ్మెల్యే గారు, గతంలో ఉపసభాపతి, ఈరోజు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు వస్తున్నారు. అంతేకాకుండా ఒక ఐఏఎస్ అధికారి, విశ్రాంత ఐఏఎస్ అధికారి అంటే గతంలో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు మన సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు. వారు కూడా ఆనందంగా హ్యాపీగా నెల్లూరు వస్తున్నారు కేవలం విశాలాక్షి సభలో పాల్గొనాలని. అలాగే ఎంబి రామిరెడ్డి గారి, రామ్కో సంబంధించిన సిఇఓ గారు, వారు నెల్లూరు వస్తున్నారు. ఈ సభకి మా కళాబంధు అమరావతి కృష్ణారెడ్డి గారు అధ్యక్షత వహిస్తున్నారు. ఇంతమంది నేపథ్యంలో ఈ ఉత్సవాల పండుగ, విశాలాక్షి పండుగ మేము నిర్వహిస్తున్నాము. దీనికి ఒక 25 కళా సంఘాల అధ్యక్షులుగా కానీ, బాధ్యులుగా కానివ్వండి, నిర్వాహకులుగా అమరావతి కృష్ణారెడ్డి గారితో పాటు అమీర్ జాన్ గారు, దోర్నాల హరిబాబు గారు, మన భాస్కర్ గారు, ఇలాంటి అందరి మిత్రులు కూడా మా సహకారం ఉండబట్టే ఏ ఒక్క పని చేయలేరు ఈ రోజుల్లో. అలాంటిది ఇంతమంది అండదండలు మాకు ఉండబట్టే మేము విజయవంతంగా అడుగులు వేయగలుగుతున్నాము, ముందుకు పోతున్నాము. అలాగే ప్రింట్ మీడియా, పత్రిక అధిపతులు కూడా అందరూ ముందుకు వచ్చి ఒక మంచి పత్రికకి, తెలుగు భాష కోసం నిరంతరం కృషి చేస్తున్న పత్రిక మీ అండదండలు, సహకారం ఇచ్చి ముందుకు నడిపించాల్సింది. అలాగే 16వ తేదీ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకోపోగలరు, ప్రజల్లో నిలపగలరు, ప్రజలకు అందించగలరని మిమ్మల్ని అందరినీ మరీ కోరుకుంటూ మరొకసారి అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలతో నమస్తే. ఫోటో తీసాడు నవ్వాలి. అదో